దిస్ ఇస్ ఈజియర్ టు ఫాలో అన్నమాట. ఇది ఇంకా మీరు చూస్తా అంటే యూ విల్ గెట్ హుక్డ్. ఇప్పుడు 10 మూమెంట్ లాగా ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇట్స్ నైస్ అండ్ విజువల్స్ వెంట్ రియలీ క్రేజీ అన్నమాట. చాలా మంచిగా ఉండే. వాళ్ళు ఇథికాకి రావడం కన్నా దాని ముందర ట్రాయ్లో వార్ సీక్వెన్సెస్ ఆర్ రియలీ నైస్. మీరు వెళ్ళంగానే యుల్ ఫీల్ లైక్ ఎంత పెద్ద స్క్రీన్ లో చూస్తే అంత యుల్ ఫీల్ ఇంకా దాంట్లో మూవీలో ఉన్నట్టు స్క్రీన్ లో మునిగిపోతారు అనమాట. సినిమాలో హైలైట్ అంటే ఏం చెప్తారు? సినిమాలో హైలైట్ ఐ వుడ్ నాట్ వాంట్ టు స్పాయిల్ ఇట్, కానీ ఇప్పుడు ఒడిసియస్ మళ్ళీ ఇథికాకి వచ్చిన తర్వాత అది అప్పటి నుండి లాస్ట్ సెకండ్ హాఫ్ ఎండింగ్ లో ఇట్స్ రియలీ నైస్. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటది క్రిస్టోఫర్ నోలన్ మూవీస్, కానీ ఫస్ట్ హాఫ్ ఇంకా ఇంపార్టెంట్ ప్లాట్ కోసం స్టోరీ అర్థం చేసుకున్నా. ఫస్ట్ హాఫ్ 3 hours ఎంగేజ్ అయినారా? యా we were hooked అన్నమాట. సో ఫైనల్ రేటింగ్ ఎంత ఇస్తారు? Out of 10 I would give it 9.8. ఎఫర్ట్స్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ లో కనబడ్డది. అసలు యాక్టర్స్ గురించి చెప్పాలంటే ఐ ఫెల్ట్ లైక్ ఇన్ అ మూమెంట్ నిజంగానే వీరు వార్లో ఉన్నారా లేకపోతే యాక్ట్ చేస్తున్నా అనిపించింది. అండ్ ఓవరాల్ మూవీ అయితే కొంచెం తెలుగు మూవీ చూసిన వైబ్సే ఉండే, కానీ క్రేజీ ఉండే మూవీ. డెఫినెట్ వాచ్. డ్రామా చూసినట్టయితే కొంచెం ఏమంటారు ఒకలాంటి బాధ కానీ హీరో ఎక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ వెనకాలకి రావడానికి టైం పడుతుంది అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే బోయపాటి సినిమా చూసినట్టున్నది, రామాయణం చూసినట్టుండే. పర్ఫార్మెన్స్ మ్యాట్ డేమన్ బాగుంది, టామ్ హాలండ్ బాగుంది, స్పైడర్ మ్యాన్ టామ్ హాలండ్ బాగుంది. క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంది. అంటే ఈ మూవీలో మనం లార్జర్ దెన్ లైఫ్ విజువల్ కాకుండా ఎమోషనల్ వైజ్ చాలా బాగుంది. ఫాదర్ సన్ బాండింగ్, ఒక కింగ్ ఎలా వస్తాడు మళ్ళీ ఇంటికి, అది చాలా బాగుంది. చాలా బాగుంది. బట్ నోలాన్ బెస్ట్ ఫిల్మ్ అయితే కాదు, అందరు నోలాన్ బెస్ట్ ఫిల్మ్ అంటున్నారు కదా. ఇంటర్స్టెల్లార్, ప్రెస్టీజ్ ఆ రేంజ్ లేదు, బట్ బాగుంది. క్లైమాక్స్ బాగా సాటిస్ఫై, బాగా ఎమోషనల్ క్లైమాక్స్. ఎట్లా ఉందన్న సినిమా? సూపర్ ఉంది. ఏం నచ్చింది సినిమాలో? ఇట్లా ఉంది కదా, మరి అంత అర్థం కాలేదు. ఎట్లా అనిపించింది ఇంగ్లీష్ లో చూస్తుంటే? మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్తాం, బాగాలేకపోతే బాగాలేదని చెప్తాం. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఓవరాల్ గా సినిమానే మంచిగా ఉంది. ఇక్కడ మహాభారతము రామాయణం అక్కడ కూడా ఉంది. సో అంటే డ్రామా బాగుంది. యాక్షన్స్ అంటే ఇంకా అది పార్ట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి ఓకే అని బాగుంది. ఓకే బాగా చేసాను. అంటే స్టోరీ చదివాం కాబట్టి ఓకే, ఒక ఫీల్ ఉంది మూవీలో. అంటే అతని స్ట్రగుల్ కానీ అతను ఏమైంది అది మొత్తం ఎట్లా ఉందన్నా? బాగుంది. అన్న సినిమా చూసారన్నా? వేరే లెవెల్ ఉంది అన్న మూవీ. మేడం ఎలా ఉంది మేడం సినిమా? హౌ ఇస్ ద ఫిల్మ్? ఎలా ఉంది? Yeah, it's good. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యింది. ఏం ఎక్స్పెక్ట్? It was a good movie. Basically he went to మళ్ళీ వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళిపోయారు. సో బేసికలీ ఇట్స్ అ హోల్ జర్నీ, హౌ హీ స్ట్రగుల్డ్ ఓవర్ దట్ జర్నీ. That's it. It was a good movie. It's all about survival. How do you survive? And then he comes back and then he finds his wife, all even after 10-15 years. మొత్తం మీకేం నచ్చింది? చాలా మంది కేవ్ ఫైట్ బాగుంది అంటారు. Yeah, that specifically that bow and arrow scene, and every time he goes and I don't know enduku elli malli akkade he does that. Thank you. It was a good movie. It was a very good. Yeah, how was the movie? It was really good. Is the first half good or second half good? Which part is good? Both halves are great. What did you say? Second half just slow hai karko bol rahe. No, it's very good. Very good. Yeah, both parts are really good. So cave fight. Cave fight, that was very intense, very scary. So finally how much you are getting the rating? 10. Super. Excellent. Second half బాగుంది. ఓవరాల్ మూవీ క్రిస్టోఫర్ నోలాన్ కి టోటల్ గా 3 hours. టోటల్లీ ఎంగేజింగ్. టోటల్ గా బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. మ్యాట్ డిమన్ యాక్టింగ్ చాలా బాగుంది. టామ్ హాలండ్ యాక్టింగ్ కానీ లైక్ ద వే దే portrayed everything, the written of his journey, everything was excellent. So second half just slow hai karko bol rahe. No, second half చాలా బాగుంది, especially at the ending last 20 minutes was amazing. కేవ్ ఫైట్ ఎలా ఉంది? కేవ్ ఫైట్ చాలా బాగుంది, అది కూడా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. సినిమాలో హైలైట్ అంటే ఏం చెప్తారు?
సినిమాలో హైలైట్ అంటే యాక్టింగ్, మెయిన్లీ డాన్ హార్ట్మెన్ యాక్టింగ్, ఇంకా అనా హార్ట్వే యాక్టింగ్ కూడా బాగుంది, టామ్ హాలండ్ యాక్టింగ్ అని అందరు యాక్టింగ్ చాలా బాగా చేశారు. మెయిన్ యాక్టింగ్ ఆస్కర్ రేటింగ్ ఎంత ఇస్తారు ఫైనల్ గా? 10 on 10 మస్ట్ వాచ్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఇంకా తెలుగు కమర్షియల్ సినిమా చూసిన ఫీల్ వచ్చింది. ఇట్ వాస్ నైస్, గుడ్. ఇంకోసారి ప్లాన్ చేయాలి. అది చూస్తే మంచి స్క్రీన్స్ లో చూడండి, పెద్ద స్క్రీన్స్. ఏమేమి చెప్తే స్పాయిలర్ అవుతుంది, సో నేనేం చెప్పను, సారీ. మ్యూజిక్ బాగుండే, మంచి. అంటే సెకండ్ హాఫ్ నచ్చింది ఫస్ట్ హాఫ్ కంటే, ఎందుకంటే సెటప్ అవడం కొంచెం టైం పట్టింది ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ వాస్ వెరీ గుడ్. మ్యూజిక్ బాగుండే, మంచి అట్మాస్ ఉన్న థియేటర్ లో చూస్తే ఇంకా బాగుంటుంది. యా, సూపర్ హిట్. అది చెప్పలేమండి, ఇంకా సినిమాలు ఉన్నాయి. సో స్టార్టింగ్ లో కొంచెం లాగ్ ఉంది. 1 hour బేర్ చేస్తే తర్వాత నుంచి ఫ్లో లో వెళ్ళిపోద్ది. నేను ఇప్పుడేమేమి చెప్తే స్పాయిలర్ అవుతుంది, సో నేనేం చెప్పను. ఆ మాస్టర్ సీక్వెన్సెస్ వాస్ రియలీ గుడ్, బాగుంది. 4.5 కి.